అమ్మవారి కబరీబంధాన్ని కానీ ఎవరైనా దర్శనం చేసినట్లయితే ఉత్తర క్షణంలో వచ్చేటటువంటి అనుగ్రహం ఏమి అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల నుండి జీవుణ్ణి పట్టుకున్న అజ్ఞానము విచ్ఛిన్నమైపోతుంది. ఆ కబరీబంధము కాని దర్శనమైందా అమ్మవారిది, ఉత్తర క్షణంలో అజ్ఞానపు చీకట్లు నశించిపోతాయి. కబరీబంధ దర్శనమైందా భర్తకి ఎంత గండకాలం ఉన్నా సరే బయటకు వచ్చేస్తాడు. అమ్మవారి కబరీబంధ దర్శనమైందా సమస్త ఐశ్వర్యము లభిస్తుంది. అంత గొప్ప కేశపాశం అమ్మవారిది. అమ్మవారి కేశపాశం మాత్రం ప్రయత్నపూర్వక ధ్యానం చెయ్యాలి. మీకు కరచరణాదులతో కూడిన ఏ మూర్తి దేవాలయంలో ఉన్నా మీరు వెనక్కి వెళ్ళకూడదు. ఒక్క అర్చకులే వెడతారు, మిగిలిన వారు ఎవ్వరూ వెనక్కి వెళ్లి పూజ చేయకూడదు. పృష్ఠభాగ పూజ లేదు కరచరణాదులతో ఉన్న మూర్తులకు. అన్ని వైపుల నుంచి పూజ ఉన్నది ఒక్కరికే, శివలింగానికి ఒక్కదానికే ఉంది. ఎందుకని? ఆయన 5 ముఖాలతో ఉంటాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. ఎటు కూర్చునైనా అభిషేకం చేయొచ్చు, ఎటు కూర్చునైనా పూజ చేయొచ్చు. అమ్మవారి కబరీబంధం ఎలా కనపడుతుంది అంత గొప్పదైనా? మీరు వెళ్ళి చూడగలరా అమ్మవారి కబరీబంధాన్ని? 2వ పరిమితి ఒకటి ఉంది, అది కిరీటంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అమ్మవారి కబరీబంధాన్ని మీరు చూడడం అసలు కుదురుతుందా? కిరీటం తీయచ్చా? మనం తీయకూడదు. చూడగలమా? చూడలేం. మరి ఎలా కనపడుతుంది? ఒక్క ధ్యానంలో కనపడుతుంది. ధ్యానంలో చూడాలి అంటే అసలు ఇలా ఉంటుందని ఒకటి తెలిసి ఉండాలా? దానికి ఒక చిన్న విషయాన్ని అందించి విడిచిపెట్టాడు వ్యాసుడు. అంత గొప్పది కాబట్టే 2 సార్లు వాడాడు ఆయన. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని ఒకసారి అన్నాడు, ఇంకొకసారి నీల చికురా అన్నాడు. నీల చికురా అంటే నల్లని వెంట్రుకలు కలిగినది అని. ఎందుకలా? నల్లటి వెంట్రుకలు ఉంటే ఏమిటండి, తెల్లటి వెంట్రుకలు ఉంటే ఏమిటండి, ఎందుకంటే రంగు చెప్పడం జుత్తుది అని మీకు అనుమానం రావచ్చు. వ్యాసుడు అమాయకుడు కాడు, నారాయణ స్వరూపుడు. ఆయన ఎందుకు చెప్పాడంటే అమ్మవారు పూర్వజ. ఈ లోకంలో ఏ ఉన్నాయనుకుంటున్నావో వాటన్నిటికన్నా ముందు ఆవిడుంది కాబట్టి మరి ఇప్పుడు వృద్ధురాలైపోయి ఉండాలిగా. కాబట్టి ఆవిడ జుట్టు తెల్లబడి ఉండాలిగా. ఆమె జుట్టు తెల్లగా ఉంటుందని కదా మనం ధ్యానం చేస్తాం అనుకుంటావేమో, తప్పు. అలా చేయకూడదు. అమ్మవారి జుట్టు నల్లగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు నేను కాలమునకు వశమైపోయి పరిణామశీలమై మార్పు చెందుతాం, జుట్టు తెల్లబడుతుంది. అమ్మవారి కబరీబంధ దర్శనం చేస్తే చింతలన్నీ కాలిపోతాయి. అందుకే అమ్మవారి కేశములు భారములు చాలా పెద్దది. అమ్మవారి కేశభారాన్ని చూస్తే మీ క్లేశభారం పోతుంది. అది దాని ఫలితం. కేశము అన్న మాట నుంచి ఉద్ధరిస్తుంది ఏది? ఆమె కేశభారము. ఆమె నీలచికురా. ఆమె జుట్టు తెల్లబడేది కాదు. ఎందుకని? ఆమె జుట్టు తెల్లబడింది అంటే ఆమె కాలమునకు లొంగిపోయింది అని గుర్తు. ఆమె ఎలా కాలమునకు లొంగుతుంది? అలా ఉండదు. ఎందుకని? ఆమెకి తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆమె యొక్క తాటంకములు సూర్యచంద్రులు. సూర్యచంద్రుల యొక్క గతిలో మనకి కాలం నడిచిపోతోంది. ఆవిడికి సూర్యచంద్రులు తాటంకములు కాబట్టి ఆవిడ ఎందుకు లొంగుతుంది? ఆవిడికి ఆభరణాలు సూర్యచంద్రులు. అందుకని కాలమునకు ఆవిడ వశపడదు, కాలము ఆమెకి వశపడుతుంది. ఆవిడ కన్ను మూస్తే లోకాలు ప్రళయం, ఆవిడ కన్ను తెరిస్తే లోకాలన్నీ ఉత్పాదనమవుతాయి. అయినప్పుడు ఇంకా ఆవిడ ఎందుకు వశపడుతుంది? అందుకే నిత్య యవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాట లగండభూ అంటే ఆవిడ శాశ్వతి, శాశ్వతైశ్వర్య. ఆమె ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు, కాలమునకు వశపడేది కాదు, ఎప్పుడూ ఉంటుంది ఆవిడ. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన. ఆవిడికి వార్ధక్యం రాదు. అందుకే ఆవిడ బాల. ఆవిడ బాల. ఆవిడే కన్యాకుమారి, ఆవిడే సువాసిని, ఆవిడే శ్రీమాత. అన్నీ ఆవిడే. ఎందుకని? ఎప్పుడెప్పుడు ఆవిడ ఎవరికి ఏ అనుగ్రహం చెయ్యాలనుకుందో అప్పుడప్పుడు అలా కూర్చుంటుంది. ఆయనకి ఇల్లాలు పరమేశ్వరుడికి, మనకి కన్న తల్లి. అందుకే ఆవిడ అమ్మగా భావన చేసిన వాడికి అన్నానికి లోటు ఉండదు. ఆవిడ ఆదుకుంటుంది. శివుడికి కోపం వస్తుందేమో, అన్నం పెట్టి దెబ్బలాడుతుంది తప్ప అన్నం పెట్టకుండా దెబ్బలాడదు ఆవిడ.